హాయ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఇవాల్టి వీడియోలో వచ్చేసి మామూలుగా అందరికీ దగ్గు, జలుబు, అలాగే జ్వరము ఇలాగ అన్నీ వస్తూ ఉన్నాయి కదా! సో, అలాంటి వాళ్ళకు చక్కటి కషాయం తయారు చేసుకుందాము. ఇంకా వాటితో పాటుగా మైసూర్ మసాలా దోస, అలాగే మనకు కాళ్ళు బెనికినప్పుడు కానీ, ఇరుకు పట్టినప్పుడు కానీ చక్కటి చిట్కా చూపిస్తానండి. ఫస్ట్ అయితే మనము కషాయం తయారు చేసుకుందాము. ఒక 50 గ్రాముల సొంటిని తీసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇంకా ఆ తర్వాత ఒక పెన్నం పెట్టుకొని 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూనున్నర మిరియాలు, 1 స్పూనున్నర సోంపు, వాటితో పాటుగా ఒక 4 యాలుకలు, కొంచెంగా మనము కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్నటువంటి సొంటి అందులోనే వేసేసి ఒక్కసారి అలాగా వేయించి మనం మిక్సీ పట్టేసుకొని వాటితో పాటుగా గులాబ్ జామ్ గిన్నె ఉంటుంది చూడండి, దాంతో సగం కప్పు బెల్లం వేసేసి ఇలాగా మిక్సీ పట్టేసుకొని మనము ఒక ఎయిర్ కంటైనర్లో వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇప్పుడు వీటితో నేను కషాయం తయారు చేస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే 2 గ్లాసుల నీళ్లు పెట్టేసుకొని, గ్లాస్ అంటే పావు లీటర్ గ్లాస్ అండి. సో ఒక అర లీటర్ నీళ్లు వేసేసుకొని వాటిలో 2 స్పూన్ల మిక్సీ పట్టుకున్నటువంటి మిశ్రమం అందులోనే వేసేసి బాగా ఉడకబెట్టుకోవాలండి. ఇలాగా ఉడుకుతూ ఉన్నప్పుడే వాటిలో మనం ఏం చేయాలంటే మామూలుగా ఫ్రెష్గా ఉసిరికాయ ఉంటే సగభాగం కట్ చేసుకొని వేసేసుకోండి. లేదు మామూలుగా స్టోర్ చేసుకుంటాం కదండి, ఉసిరికాయను మనం మామూలుగా బాగా తురిమి ఎండబెట్టుకొని ఆ మిశ్రమమైనా కూడా 1 స్పూన్ ఇందులో వేసేసి మనము బాగా ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా వాటితో పాటుగా తులసి ఆకులు ఇలాగా వేసేసుకొని 2-3 పొంగులు వచ్చేలాగా బాగా ఉడకబెట్టుకోవాలన్నమాట. మనం అందులో ఉసిరికాయలది మనము మామూలుగా ఫ్రెష్గా ఉన్నదైనా వేసుకోవచ్చు, ఇలాగా ఎండబెట్టుకునేదైనా కూడా వేసుకోవచ్చు. సో వాటి రసం అనేది నీళ్ళలోకి వెళ్ళి మనకి వగరు వగరుగా తీపు తీపుగా రావాలన్నమాట. కాబట్టి కొంచెం సేపు బాగా ఉడకబెట్టుకోవాలి. అయితే అక్కడ చూసారా, నేను ఎండబెట్టుకున్నటువంటి ఉసిరి తురుము ఇలాగా ఒక గాజు సీసాలో వేసుకున్నాను. మనం ఎప్పుడైనా ఉదయం పూట నోరు బాగాలేనప్పుడు కానీ, తల తిరిగినప్పుడు కానీ కొంచెం నోట్లో వేసేసుకొని తిన్నా కూడా మంచి రుచిగా ఉంటుందండి. సో ఇదేంటంటే మనకు సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్నమాట. ఇంకా ఈ కషాయం వచ్చేసి మెయిన్‌గా మనకు ఉదయం పూటైనా, మనం పడిగడుపునైనా చేసుకొని తాగొచ్చు. ఇలాగ దగ్గు, జలుబు అలాగే విపరీతంగా తుమ్ములు వస్తూ ఉన్నప్పుడు కానీ ఇలాంటి కషాయం చేసుకోవచ్చు. లేదు మనకు ఆరోగ్యం రీత్యా నెలలో ఒక 4, 5 సార్లైనా కూడా ఇలా చేసుకొని తాగండి. దెబ్బకు కఫం బయటికి రావాలంటే ఇలాంటి కషాయం తయారు చేసుకోండి. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు బాగా మరగబెట్టుకున్నటువంటి కషాయాన్ని ఇలాగ వడగట్టి కొంచెం తిరగ్గొట్టుకొని మనము కొంచెం గోరువెచ్చంగా ఉండంగానే ఇలాగ తాగితే చాలా మంచిదన్నమాట. ఇంకా ఆ తర్వాత నేను తాగేసి అలాగే అత్తయ్యకి కూడా ఇచ్చేసానండి. ఇంకా ఇప్పుడు మనము మైసూర్ మసాలా దోస అని చెప్పాను కదా! సో ఫస్ట్ అయితే కొబ్బరి చట్నీ తయారు చేసుకుందాము. స్టవ్ వెలిగించి కొంచెం ఆయిల్ వేసేసి వాటిలో ఒక 6 పచ్చిమిర్చి, వాటితో పాటుగా ఒక గుప్పెడు పచ్చి కొబ్బెర, అలాగే కొంచెము కరివేపాకు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 2 దబ్బల చింతపండు వేసేసి ఈ విధంగా మనము కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఒక గుప్పెడు పల్లీలు వేసేసుకోవాలండి. ఇలాగ వేసేసి అన్నీ బాగా వేగిన తర్వాత చల్లారిన తర్వాత వీటిలో కాస్త ఉప్పు అలాగే నీళ్లు వేసేసి మనము మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇంకా ఆ తర్వాత దోసలోకి వచ్చేసి ఆలూ కుర్మా చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. సూపర్ టేస్ట్ ఉంటుందండి. సో ఫస్ట్ అయితే ఒక బాండీ పెట్టేసుకొని వాటిలో కొద్దిగా ఆయిల్ వేసేసిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపప్పును వేసేసి వాటితో పాటుగా ఒక 6, 7 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 6 వట్టిమిరపకాయలు, అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్ కోసుగా కట్ చేసి ఇందులో వేసేసాను. వీటన్నింటిని మనము దోరగా వేయించుకోవాలండి. ఆ తర్వాత లాస్ట్‌లో ఒక 2 దబ్బల చింతపండు వేసేసి కొంచెం ఉప్పు వేసేసి మనం బాగా వేయించుకొని వీటిని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. సో చూసారా, ఇలాగా మనం వేయించుకోవాలన్నమాట. ఇంకా ఇప్పుడు ఒక ప్లేట్‌లోకి తీసుకుంటూ ఉన్నాను. ఇంకా వీటిని మనము చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇంకా ఆ తర్వాత వీటిలోకి 2 ఆలూలని ఈ విధంగా ఉడకబెట్టుకున్నాను. ఇంకా అలాగే అదే బాండీలోనే ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి వీటిలోకి ఒక 5 పచ్చిమిర్చిని ఇలాగా కట్ చేసి వేసి ఆ తర్వాత 1 స్పూను ఉప్పు అలాగే 1 స్పూను జీలకర్ర వేసేసి ఈ విధంగా మనం మిక్సీ పట్టుకోవాలి. కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుంటే బాగుంటుందండి. ఇంకా ఇప్పుడు ఆయిల్ బాగా కాగింది కదా! సో ఆ తర్వాత వీటిలోకి పోపు గింజలు, వాటితో పాటుగా కొంచెం శనగపప్పు వేసేసి బాగా దోరగా వేగిన తర్వాత
వీటిలో 2 పెద్ద సైజు ఆనియన్స్‌ని ఇలాగా కోసుగా కట్ చేసి అందులో వేసేసానండి. వీటికి మెయిన్‌గా మనకు ఆనియన్స్ వేసేసి బాగా దోరగా వేయించుకుంటేనే టేస్ట్ అన్నమాట. సో, మనం వేసేటప్పుడు కొంచెం పిసికినట్టుగా వేసేస్తే దబ్బలు దబ్బలుగా, రేకులు రేకులుగా పక్కకు వచ్చేస్తాయి. ఇంకా ఆ తర్వాత ఇలాగ వేగిన తర్వాత కాస్త కరివేపాకు, అలాగే ఒట్టి మిరపకాయలు కూడా వేసేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు ఒక్కసారి ఇలాగ వేయించుకొని వీటిలో మనము శనగపప్పు బాగా వేయించుకోవాలండి. అప్పుడే మనకు పంటి కింద పట్టే టేస్ట్ అన్నమాట. ఇంకా ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా! సో, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు ఆ మిశ్రమంని ఇందులోనే వేసేసి కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఇలాగ వేయించుకోవాలి. సో, కొంచెం సేపు మగ్గపెట్టుకుందాము. వీటిలో మనం ఉడకబెట్టుకున్నటువంటి ఆలూని ఇలాగ సన్నగా కట్ చేసి పిసికినట్టుగా ఇందులోనే వేసేసి వాటితో పాటుగా హాఫ్ టీ స్పూన్ పసుపు వేసేసి ఇలాగ బాగా కలియబెట్టుకోవాలి. ఇంకా ఇప్పుడు చూడండి ఆలూకి ఉప్పు, కారము, పసుపు మొత్తం బాగా పట్టుకున్నాయి కదా! సో, పట్టుకున్న తర్వాత మనము ఇదే కూర్మాని దోసలో పెట్టుకొనైనా కూడా తినొచ్చు. లేదు అంటే గాన కొంచెం మనకు జిగురుగా ఉండాలి అంటే ఒక 2 గ్లాసుల నీళ్లు పోసేసి మనము హై ఫ్లేమ్‌లో ఒక్క నిమిషం పాటు ఉడకబెట్టుకుంటే గట్టిగా అవుతుంది. అప్పుడు టేస్ట్ చాలా బావుంటుందన్నమాట. ఇంకా హై ఫ్లేమ్‌లో ఒక నిమిషం పెట్టిన తర్వాత కొంచెం దగ్గర పడుతుంది అనంగా మనము లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. అంత లోపల ముందు మనము ఆనియన్స్, శనగపప్పు, వట్టిమిరపకాయలు వేయించుకున్నాం కదా! ఆ మిశ్రమంలో కొంచెం నీళ్లు పోసేసి మిక్సీ పట్టుకొనొచ్చాను. ఇంకా ఇప్పుడు బాగా ఉడికిపోయింది కదా! సో, వీటిలో లాస్ట్‌లో కాస్త తాజాగా ఉన్నటువంటి కొత్తిమీర వేసేసి ఇలాగా కొంచెం గట్టిపడేంత వరకు మనం ఉడకబెట్టుకుంటే చాలండి. చాలా బావుంటుందన్నమాట. మనం ఏంటంటే దోస మీద పెట్టే పని కాబట్టి కొంచెం ఇలాగ ఉడకబెట్టుకోవాలి. చూసారా? కొంచెం సేపటికే గట్టిగా అయిపోతదండి ఇది. ఎందుకంటే ఆలు వేసాం కదా! ఇంకా దీంట్లో శనగపిండి కానీ, పప్పుల పిండి గానీ ఏమి వేయనవసరం లేదండి. ఇలాగా చేసుకోవాలన్నమాట. ఇంకా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా ఆ తర్వాత మనము ఫస్ట్ స్టార్టింగ్‌లో పచ్చి కొబ్బరితో చట్నీ తయారు చేసుకున్నాం కదా! వాటికి కూడా పోపు పెట్టేసానండి. ఏ పోపుకైనా కూడా లాస్ట్‌లో కొంచెం ఇంగువ వేసామనుకో సూపర్ టేస్ట్ అండి. ఇంకా ఆ తర్వాత ఇంకొక గిన్నెలో చూడండి, ఇది మనం దోస మీద పట్టించుకోవటానికి ఎర్ర కారం చట్నీ అన్నమాట. పొట్టిమిరపకాయలు, వెల్లుల్లి, అలాగే ఆనియన్స్ వేయించుకున్నాం కదా! ఆ మిశ్రమమే ఇలాగా కొంచెం లూజ్‌గా లేకుండా కొంచెం గట్టిగా ఇలాగ మిక్సీ పట్టుకోవాలి. ఇంకా ఆ తర్వాత దోస పిండి చూడండి ఎంత బాగా పొంగింది కదా! నిజంగా నేను చెప్పినటువంటి పర్ఫెక్ట్ కొలతలతో మీరు కూడా నానబెట్టుకొని దోస వేసేసుకోండి. హోటల్‌ని మించినటువంటి దోసలు మన ఇంట్లోకే వస్తాయండి. అంత బావుంటాయన్నమాట. సో, నేను చెప్పేది బాగా గమనించండి. 3 గ్లాసులు రేషన్ బియ్యం తీసుకుంటాను. 2 గ్లాసులు వచ్చేసి మామూలు బియ్యం తీసుకుంటాను. ఇంకా వాటితో పాటుగా 1:30 వచ్చేసి మినపప్పు తీసుకుంటాను. అలాగే ఒక చిన్న స్పూన్‌తో ఒక స్పూను మెంతులు వేసేసి, అలాగే ఒక గుప్పెడు శనగపప్పు వేసేసి బాగా కడిగి ఒక 4, 5 గంటల పాటు నానబెట్టుకుంటానండి. ఆ తర్వాత మనం మిక్సీ పట్టేటప్పుడు ఒక గుప్పెడి నిండా అటుకులు తీసుకొని బాగా నానబెట్టి అందులోనే వేసేసి కొంచెం బరకగా ఉండేటట్టు ఇలాగ మిక్సీ పట్టుకుంటాను. ఇంకా ఆ తర్వాత ఓవర్ నైట్ అంతా పులియబెడతానండి. చూడండి చక్కగా ఎంత బాగా పులిసిపోయింది కదా! ఇంకా ఇప్పుడు మనము దోస పెన్నం పెట్టేసుకొని ఇలాగ దోసలు వేసేసుకోవాలి. చాలా మందికి మీలాంటి పెన్నమే మా ఇంట్లో ఉంది దోసలు లెయ్యట్లేదని అంటూ ఉన్నారు. సో, ఫస్ట్ అయితే మనం స్టార్టింగ్‌లో కొంచెం సీజనింగ్ చేసుకోవాలండి. ఒక్క చుక్క ఆయిల్ వేసేసి టిష్యూ పేపర్‌తో మొత్తం అన్న తర్వాత పొగలు వచ్చేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేయాలి. కొంచెం చల్లబడతది కదా! ఆ తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకోవాలి. ఆ తర్వాత మనం దోసలు ఇలా వేస్తూ ఉంటే అలా లేస్తూ ఉంటాయండి. అంత చక్కగా వస్తాయన్నమాట. ఇంకా ఇప్పుడైతే నేను దోస వేసేసాను. ఇంకా వాటి మీద ఎర్రకారం చట్నీలాగా మొత్తం అంతా పూసేస్తూ ఉన్నాను. అలాగే మనం తయారు చేసుకున్నటువంటి ఆలూ కుర్మా వాటి మీద పెట్టేసి ఇలాగా దోస మడత పెడుతూ ఉన్నాను. చూడండి ఎంత బావుంది కదా! ఈ స్టైల్ వచ్చేసి మనము పంచ కట్టుకున్నట్టుగా ఉంది కదా! కాబట్టి ఈ దోసను మనము పంచకట్టు దోస అని కూడా అనొచ్చండి. అస్సలు కరకరలాడే దోసలండి. చాలా అంటే చాలా బావున్నాయి. తప్పకుండా ఇలాగ చట్నీ కానీ, ఎర్రకారం కానీ, ఆలూ కుర్మా కానీ ట్రై చేయండి. ఈ దోసలు 2 తింటే చాలండి. కడుపు నిండిపోతది. అంత బావుంటాయన్నమాట. ఎందుకంటే దోస వేసేటప్పుడు కూడా మనము పూర్తి మందంగా కాకుండా, పూర్తి పల్చగా కాకుండా మీడియం రకంగా వేసుకోవాలి. అలా వేసుకుంటేనే బావుంటాయండి. పల్చగా వేసేసుకొని ఇలాగా మనం ఎర్రకారం పట్టించుకుంటే అంత టేస్ట్ ఉండవనమాట. కొంచెం మందంగా వేసుకుంటే బావుంటదనమాట దోస. ఇంకా వాటి మీద అప్పటికప్పుడు తయారు చేసుకున్నటువంటి వెన్న పెట్టేసుకొని ఇలాగ తినేయండి. అసలు ఎంత బావుంటాయి దోసలు కదా!
నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇంక ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, చట్నీ కూడా అందులోనే వేసేసి తింటూ ఉన్నాను. ఇంకా ఆ తర్వాత నాకు వేసుకుంటున్నానండి దోశ. ఇంకా ఇప్పుడు నెయ్యి వేసేసి వాటి మీద ఎర్ర కారం పట్టిస్తూ ఉన్నాను. మీకు మామూలుగా నేను ఎర్ర కారం పట్టించేది చాలాసార్లు ఉల్లిగడ్డ కారం కూడా చూపించాను చూడండి. ఉల్లిగడ్డలు, ఉప్పు, కారం, జీలకర్ర, కొంచెం చక్కెర వేసేసుకొని మిక్సీ పట్టుకొని అలాగైనా పట్టించుకోవచ్చు. కానీ అలా కాకుండా ఇలాగ ఒక్కసారి ట్రై చేయండి. ఈ చట్నీ కూడా చాలా బాగుంటుందన్నమాట. వీటిలో ఏంటంటే మనం ఒట్టిమిరపకాయలు, వెల్లుల్లి వేస్తాం కాబట్టి సూపర్ టేస్ట్ అండి. అది కాలేటప్పుడు కూడా మనకు ఒకలాంటి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇంకా ఆ తర్వాత ఆలు కుర్మా పెట్టేసుకొని నేనైతే సగానికి ఇలాగా మడుచుకొని పెట్టేసుకుంటున్నాను. నిజంగా దోశను చూస్తే ఎంత దగ్గు ఉన్నా కూడా తినాలనిపిస్తుందండి. ఎంతమందికి ఇలాంటి దోశలు ఇష్టం అనేది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగుంది కదా దోశ. మంచి కలర్ వస్తాయండి. బాగా నానబెట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు మనం ఏం చేయాలంటే చల్లనీళ్ళు పోసి మిక్సీ పట్టాలి. అప్పుడు భలే వస్తాయండి దోశలు. ఓకేనా? ఇంకా ఇప్పుడైతే వెన్న మొత్తము దోశకంతా ఇలాగా పట్టిస్తూ ఉన్నాను. ఇంకా ఆ తర్వాత చూడండి ఇలా తుంచితో తిరుగుతుందండి దోశ, అంత బాగుంటుందన్నమాట. బాగుందా? సూపర్. వెన్న కూడా అసలు భలే కరిగిపోయింది లిటరలీ. అట్లా అట్లా అనగానే అప్పటికప్పుడు చేసుకోవాలి వెన్న టేస్ట్ అట్లానే ఉంటుంది అనమాట. క్రిస్పీ ఉంది కదా. మెయిన్ ఆలూ కుర్మా ఎక్సలెంట్. బాగుంది, చాలా బాగుంది ఆలు కుర్మా. అప్పట్లో చెవుల పెన్నాలు ఉన్నాయన్నమాట. వాటిలో అయితే ఇంకా మందంగా పోసుకోవచ్చు. చెవుల పెన్నాలా? ఇట్లా పట్టుకుంటే చెవులు ఉంటాయి దానికి. ఇంత మందం ఉంటుంది పెన్నము. ఎక్కువగా మామూలుగా వీధులలో పెట్టుకొని అప్పుడు దోశ 2 రూపాయలు లెక్క అమ్మేవాళ్ళు. క్యాస్ట్ ఐరన్ పెన్నమేనా? క్యాస్ట్ ఐరనే చెవుల పెన్ను వస్తున్నాయి ఇప్పుడు కూడా. వాటిలో వేస్తే ఇవి ఇంకా చాలా బాగా వస్తాయి. ఇంకా ఆ తర్వాత లాస్ట్లో అత్తయ్యకి మాత్రం మామూలు దోశనే వేసి ఇచ్చానండి. కొంచెం ఏంటంటే అత్తయ్యకి జలుబు, దగ్గు విపరీతంగా ఉన్నాయన్నమాట. అయితే అత్తయ్య ఏమన్నారంటే నాకు కొంచెం స్మూత్గా ఉండేటట్టుగా దోశ వేసి అమ్మ, ఆయిల్ వద్దు ఏమి వద్దన్నారు కాబట్టి లాస్ట్లో వేసి ఇచ్చానండి. దోశ పిండితో మనము కరకరలాడే దోశలు వేసుకోవచ్చు, మెత్తటి దోశలు వేసుకోవచ్చు, మన ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చండి. మనము తొందరగా తీసేస్తే దోశ అనేది మితుగా ఉంటుంది. ఎక్కువసేపు మనము కాల్చుకుంటే కరకరలాడతాయి అన్నమాట. ఇంకా ఆ తర్వాత ఇలాంటివి 2 చిన్న టవల్స్ తీసేసుకొని వాటిలో ఒక 2 గుప్పెళ్ళ ఉప్పు వేసేసుకొని ఇలాగ మూట కట్టుకుంటూ ఉన్నాను. ఎందుకబ్బా మూట కడుతుంది అని అనుకుంటున్నారు కదండి. మొన్న ఏం చేశానంటే కొంచెం ఎక్కువసేపు నిలబడడం వల్ల నాకేంటంటే మెడిమెల దగ్గర ఎక్కువగా వాపు వస్తుందండి. సో వాటి వల్ల ఎక్కువగా నడవలేకున్నాను, నిలబడలేకున్నాను. అయితే మా నాన్న మొన్న ఏం చేశాడంటే ఇలాంటి టిప్పు పాటించమ్మా, చాలా బాగా ఉపయోగపడుతుంది. మనము మూటలాగా కట్టేసుకొని పెన్నం బాగా వేడి చేసేసుకొని, అయితే ఆ మూట కట్టే క్లాత్ ఎలా ఉండాలంటే కొంచెం మనకి జాలర్ లాగా ఉంటే సరిపోతుంది. బాగా ఉప్పు అనేది వేడెక్కుతుంది అని చెప్పారండి. సో నేనైతే ఇలాగా ఇప్పుడంతా దోశలు వేసేసాను కదా, వాటి మీద నీట్గా టిష్యూ పేపర్తో తుడిచేసి ఇలాగా 2 మూటల్లాగా కట్టుకొని ఇలాగ పెట్టేసుకొని బాగా వేడెక్కిన తర్వాత మనకి ఎక్కడైతే వాపులు కానీ, బెనికిన కానీ, అలాగే నొప్పులు ఉన్నా కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది నాన్న వాళ్ళు ఎప్పుడు ఈ టిప్పు పాటించే వాళ్ళంట. చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందమ్మా. ఇలాగా వీలైనంత వరకు ఉదయం కానీ, సాయంత్రం కానీ అలాగా కాపుకుంటూ ఉండు. నీకు 4-5 రోజులకే మాయమైపోతుంది ఈ నొప్పి అని చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ చూసారా, నాకు మెడమ దగ్గర బాగా వాపు వచ్చేసిందండి. అంటే ఈ నడుమ ఏంటంటే ప్రతిదీ నేనే షూట్ చేసుకోవాలి, నేనే ఎడిటింగ్ చేసుకోవాలి, ఇలాగా ఎక్కువ నిలబడుతూ ఉన్నాను కదా, కాబట్టి కాళ్ళ వాపులు అనేది విపరీతంగా వస్తూ ఉన్నాయండి. ఈ విధంగా మనకు వాపులు తగ్గటానికి సూపర్గా పనిచేస్తుంది. బెనికిన కూడానండి, బెనికినప్పుడు కాలు ఎంత విపరీతంగా వాస్తుంది కదా, అలాంటప్పుడు కూడా ఇలాంటి చిట్కా చాలా బాగా ఉపయోగపడుతుంది. చూసారు కదండి ఇవాల్టి వీడియో. సో మీకు ఎవరైనా జలుబు కానీ, దగ్గు కానీ ఇలాగా ఉంటే చక్కటి కషాయం తయారు చేసేసుకోండి. ఆ తర్వాత మైసూర్ మసాలా దోశ తయారు చేసుకోండి. ఇలాగే కాళ్ళు బెనికినప్పుడు ఇలాంటి చిట్కాను పాటించండి. ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.